రాజపాలన్న మ్యూట్లో ఉంచండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఓ 7 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే చాలా ప్రయోజనం. ఒకటి ఫెలోషిప్, 2 రిలేషన్షిప్, 3 ఫ్రెండ్షిప్, 4 వర్షిప్, 5 లీడర్షిప్, 6 పార్ట్నర్షిప్, 7 సిటిజన్షిప్. 7 షిప్స్తో కూడినటువంటి పత్రిక ఇది. మనం పత్రిక కొరకు రోజు ఏదో కొంత జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వరుసలో రాసుకోండి. ఒకటి ఫెలోషిప్, ప్రియులారా, ఫెలోషిప్ సహవాసం చాలా ముఖ్యమైనదిగా చెప్పాడు. రెండవది ఫ్రెండ్షిప్, స్నేహం, సత్సంబంధం, ఇద్దరి మధ్య సయోధ్య, సంధి అనే విషయాన్ని చెప్పాడు. తర్వాత వర్షిప్, ఆరాధనను గురించిన విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత లీడర్షిప్, నాయకత్వమును గురించిన సంగతులు చెప్పారు. ఇక పార్ట్నర్షిప్, భార్యాభర్తల సంబంధం కొరకు చెప్పడం జరిగింది. 7వది సిటిజన్షిప్, పౌరసత్వపు హక్కును గురించిన విషయాలు స్పష్టంగా చెప్పబడ్డాయి. ఈ 7 మనము కరెక్ట్గా అనగా ఖచ్చితంగా, యథార్థంగా, నమ్మకంగా మనం ఉంటే మనకు దొరికే షిప్ ఏంటో చెప్పండి. ఈ 7 షిప్స్ మనం కరెక్ట్గా ఉంటే మనకు దొరికే షిప్ ఏంటంటే స్కాలర్షిప్. స్కాలర్షిప్, ఉపకార వేతనం అంటారు కదా. ఆ ఖచ్చితంగా అలాంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తాడు ప్రియులారా. సరే, ఈ దినం మన ధ్యానం కొరకై వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని విందాం, చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మరొక వచనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 14వ వచనం. మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మరొక వచనాన్ని కూడా చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, చదవబడిన లేఖన భాగములను దీవించండి. చేరివచ్చిన వారందరితో తేటగా సూటిగా మాట్లాడండి. మీ పక్షంగా నిలువబడింది అల్పుడు, బలహీనుడు, నిష్ప్రయోజకుడు, వయసులో కూడా చిన్నవాడు, అనుభవం లేనివాడు మా ప్రభువా అయినను మీ బూరగా వాడుకొని మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, మీ పిల్లలు, మా ప్రియులు మీ వాక్యం పట్ల ఎంత తృష్ణ కలిగి ఉన్నారో, ఎంత ఆశ కలిగి ఉన్నారో, ఆ ఆశను మీరు నెరవేర్చి మీ నామమునకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుకొనుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము నిన్నటి సమయంలో
ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రేమను గూర్చిన సంగతులు మనం విన్నాం. ప్రభువు మనలను ప్రేమించి జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు కదండి. రెండవదిగా ప్రభువు మనలను ప్రేమించి మన కొరకై ఆయన మరణించి క్రీస్తులో మనలను ప్రేమ చేత బ్రతికించాడు అని. ఇక మూడవదిగా క్రీస్తు ప్రభు మనలను ప్రేమించి పరిమళ వాసనగా చేశాడు అని మనము ఈ పత్రికలో విన్నాం. కనుకనే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొని తగిన శక్తి కలిగిన వారంగా ఉండాలని ఈ ప్రేమను గూర్చిన విషయాలు చాలా లేఖనాల్లో విన్నాం. ప్రభువు మనలను ప్రేమించాడు కాబట్టి మనం ప్రభువును ప్రేమించాలి అని మాత్రమే కాదు, ప్రభువు మనలను ప్రేమించి పరిశుద్ధుల గుంపులో చేర్చాడు కాబట్టి పరిశుద్ధులను కూడా ప్రేమించాలి అని. ఎందుకంటే తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని ఆయన మనకిచ్చాడు కాబట్టి. ఇక మూడవదిగా పొరుగు వారిని కూడా మనము ప్రేమించాలి అని మనం విన్నాం. ఎందుకు ప్రేమించాలి? ఒకప్పుడు ప్రభువుకు మనం పొరుగువారమే. పొరుగువారమైనప్పటికీ, అన్య జనాంగమైనప్పటికీ ప్రభువు మనలను ఆయన ఐశ్వర్యం ఇచ్చి సంపాదించుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి అంటే పొరుగు వారిని ప్రేమించాలి. అదే సంఘం చేయాల్సిన పని. 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు ప్రియులారా. దైవ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవికమైన సత్యాలు మనము తేటగా వింటూ వస్తున్నాం. చాలా విషయాలు విన్నాం. చాలా ప్రేమ కలిగిన ఎఫెసీయులని, ఆ తర్వాత వారు దేవుని ప్రేమను మరచారు అని తప్పొకటి వారి మీద మోపవలసి వచ్చింది అని మనము గమనించాం. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఆలోచన చేసినప్పుడు రిమెంబర్, జ్ఞాపకం చేసుకో, రిపెంటెన్స్, మారు మనసు పొందు, రిపీట్, ఆ మొదటి క్రియలు చేయి, లేదు అని అంటే రిమూవ్ చేస్తాను, దీపమును దీపస్తంభమును తీసివేస్తాను అని చెప్పారు కదా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో వాస్తవాలు మనము గమనిస్తూ వస్తున్నాం. ఈ రాత్రి కూడా ఒక చిన్న సందేశాన్ని మనం విందాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని చెప్పాడు. ఇక్కడ ఆయన రక్తము వలన మనకు విమోచనము అన్నాడు కదండి. రక్తము వలన విమోచన అన్నాడు. నిజమే, విమోచించి దూరస్థులమైన మనలను ఆ రక్తము వలన ఏం చేశారు? చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనంలో అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు అన్నాడు కదా. క్రీస్తు రక్తమును గూర్చిన వర్తమానం చాలా పెద్దది. మీకు వ్యక్తిగతంగా మీరు ధ్యానం చేయండి. ఆయన రక్తము యొక్క ఉపయోగం, ఆయన రక్తము యొక్క ఉపకారం, ఆయన రక్తము యొక్క ప్రయోజనం బైబిల్ గ్రంథంలో చాలానే ఉన్నాయి. నేను 3 మాటలు ఈ ఎఫెసీ పత్రికలో చదువుకున్నాం. ఒకటి, ఆయన రక్తము వలన మనకు విమోచనము అన్నాడు. మరి విమోచించబడిన మనలను ఆయన ఏమన్నారు? 1:14లో పౌలు రాస్తూ, ఎఫెసీ పత్రిక 1:14 మరలా చదువుకుందాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము అన్నాడు. ఆయన సంపాదించుకున్న ప్రజలు, వారికి విమోచనము అన్నాడు కదా. సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరవుగా ఉన్నాడు అన్నాడు. ఇక్కడ రక్తము వలన విమోచించి తన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆత్మను స్వాస్యముగా సంచకరవుగా పెట్టాడు. మరి ఎప్పటి వరకు మనము ముద్రింపబడ్డాం అని అంటే 4వ అధ్యాయం 30వ వచనంలో చదువుకున్నాం.
ఏ ఆత్మ అయితే సంచకరువుగా ఉన్నాడో ఆయనను మనం ఏం చేయకూడదన్నాడు 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎఫెసీ పత్రికలో 3 సార్లు విమోచన 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 దినం అనే మాటలు మనము గమనిస్తున్నాం. ప్రియులారా, విమోచన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. నిజమే, యేసుక్రీస్తు రక్తము వలన విమోచించబడితే ఆయన సంపాదించుకున్న జనమంతం, ఆయన సంపాదించుకున్న జనానికి ఆ ఆత్మ సంచకరువుగా ఉంటాడు. ఆయన సంచకరువుగా ఉన్నాడు గనుక ఆయనను దుఃఖపరచకుండా విమోచన దినము వరకు మనము ముద్రింపబడి ఉన్నాం. నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండాలి. నిజమే, ఈ విమోచనను గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు వివరంగా వ్రాయబడినట్లు మనము గమనిస్తాం. ఒక్కొక్కటిగా చాలా తేలిగ్గా సులువుగా అన్ని రకాల ప్రజలు ఉన్నారు కాబట్టి అందరికీ అర్థమయ్యే సులభ శైలిలో దేవుని వాక్యాన్ని మనం విందాం. నిజంగా ఆయన రక్తము వలన విమోచన అన్నాడు కదండి. అంటే ఆయన ఎవరు అనే మాట దేవుని వాక్యంలో మనము గమనిస్తే యోబు ఏమని చెప్తాడండి? యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ అధ్యాయం 25. అయితే నా విమోచకుడు సజీవుడనియు, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, నా విమోచకుడు సజీవుడు అని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆ తరువాత ఆయన భూమి మీద నిలుచున్న నేను ఎరుగుదును అన్నాడు. ఇంకో మాట అన్నాడు 26లోనే, ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, ఆ విమోచకుని నేను చూస్తాను. ఎంత కాన్ఫిడెంట్ అండి! నిజంగా నా దేవుణ్ణి నేను చూస్తా, నా చర్మము చీకిపోయిన తరువాత అన్నాడు. ఎలా చూస్తాడు? 27వ వచనంలో, నా మట్టుకు నేనే చూచెదను అన్నాడు. ఇంకా మరి ఎవడునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను అన్నాడు. ఎవరిని చూస్తాడు? విమోచకుని అన్నాడు. అంటే ఆ విమోచకుడు విమోచించడానికి ఇష్టపడ్డాడు. ఎట్లా? రక్తము వలన అన్నాడు. విమోచన అనగా దేవుని వాక్యంలో మనము చదువుకుంటే విమోచన అనగా పాప క్షమాపణ. అక్కడే మనం ఎఫెసీ పత్రికలు విమోచన అనగా పాప క్షమాపణ. పాప క్షమాపణ, పాప క్షమాపణ ఎలా కలుగుద్ది? హెబ్రీ పత్రిక 9:22 ప్రకారంగా ఎలా కలుగుద్ది అని అంటే రక్తము వలననే పాప క్షమాపణ అనే విషయాన్ని మనం ఎరుగుదు. ఏ రక్తం? హెబ్రీ పత్రిక 10:4-5 వచ్చిన, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం కాదు, అది క్రీస్తు యేసు రక్తము వలననే దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడిన మాటలు మనము గమనిస్తాం. అయితే ప్రియులారా, విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన నా విమోచకుడు అన్నాడు. ఎంత గొప్ప అనుభవం! నిజానికి వాస్తవాలు అంటే ఆధారాలు లేనప్పుడే యోబు దేవుణ్ణి నమ్మి ఆయనను విమోచకునిగా కలిగి ఉన్నాడు. మరి ఆయనకు విమోచకుడు, మరి మనకెవరు ఆయన? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను అన్నాడు. ఆయనే మనకు విమోచనము అయ్యాడు. ఆయనే మనకు విమోచన అయ్యాడు. ఎందుకు ఆయన మనకు విమోచన అయ్యాడు అనంటే, మనలను పాపము నుండి గాని, లోకము నుండి గాని, ధర్మశాస్త్రము నుండి గాని, పాప సంబంధమైన కాడి నుండి గాని విడిపించేవాడు ఒక్కడూ లేనప్పుడు ఆయన మనకు
విమోచన అయ్యాడు. దేవుని వాక్యములో వ్రాయబడిన ఒక మాట చదువుకుందాం. చూడండి, వ్యక్తిగతంగా మాట్లాడినట్టుంది ఆ మాట. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. కీర్తన 49:7లో వ్రాయబడిన మాట, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు అన్నాడు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు అనే మాట మనం గమనిస్తున్నాం. అంటే ఆయనే మన విమోచన ఎందుకు అయ్యాడు అనగా, ఎవడును ఏ విధము చేతనైనను మనలను పాపము నుండి గాని మరొక స్థలము నుండి గాని ఈ లోకము నుండి గాని ఎవడును మనలను విమోచింపలేడు. కాబట్టే ప్రియులారా, ఆయన మన విమోచనము అయ్యాడు. కానీ ఏ విధము చేతనైనను ఎవడైనను విమోచింపలేడు అన్నాడు. మరి వేటి చేతనైనను మనకు విమోచన ఉన్నదా? ఆ మాట అడిగితే పేతురు రాసిన పత్రికలో చెప్పాడు. పేతురు భక్తుడు పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, భక్త పేతురు భక్త కోటికి వ్రాసిన పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అన్నాడు. అంటే వెండి గాని బంగారము గాని ఇవన్నీ క్షయ వస్తువులు, వాటి చేత కూడా విమోచింపబడలేవు. ఎవని వలనను విమోచన లేదు. అంటే మనకున్న బంధువులు గాని బలగం గాని అయిన వారు గాని ఇంకా ఎవరి వలనను విమోచన లేదు. మనము సంపాదించిన ఆస్తిపాస్తుల వలన కూడా మనకు విమోచన కలుగదు అనే ఒక గొప్ప సత్యాన్ని ఈ వచనం మనకు తెలియచేస్తుంది. మరి విమోచన అనేది ఏ విధము చేతనైనను లేదు, వేటి చేతనైనను లేదు. కనుక ఫలానా వారు నన్ను విమోచించగలరు, ఫలానా వారు నన్ను విడిపించగలరు, ఫలానా వారు నన్ను కాపాడగలరు, ఫలానా వారు నన్ను ఆదుకొనగలరు, ఫలానా వారు నాకు సహాయం చేయగలరు, ఫలానా వారు ఫలానివి నాకు మేలు కలిగిస్తాయి అని చెప్పడానికి ప్రియులారా మనకు ఉపయోగం లేదు, నిరుపయోగమే అనే విషయాన్ని మనము గమనించాలి. అలాగైతే మరి యేసుక్రీస్తు ప్రభువు మనకు విమోచనము అయ్యాడు అనే మాట మనము చూస్తున్నాం. మత్తయి వ్రాసిన సువార్త ఓ మాట చదువుకుందాం. మత్తయి వ్రాసిన సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. 20-28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. ఇక్కడ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎంత గొప్ప మాట ప్రియులారా! ఆయనే మన విమోచనము అనటానికి కారణం ఏమిటి అనంటే, వేటి చేతనైనను ఎవని వలనైనను మనకు విమోచనము లేదు గనుక యేసుక్రీస్తు ప్రభువే మనకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. అంటే ఒక వ్యక్తి పాపము నుండి విమోచింపబడాలి, శాపము నుండి విమోచింపబడాలి, లోకము నుండి విమోచింపబడాలి, ధర్మశాస్త్రము నుండి విమోచింపబడాలి అనంటే ఆయన ప్రాణము ఇవ్వటానికే వచ్చాడు అనే మాట చూస్తాం. మరి వచ్చిన ఆయన ప్రాణాన్ని ఇచ్చాడా? తిమోతికి చెప్తూ పౌలు వ్రాసాడు. చూడండి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడిన మాట, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను అని వ్రాయబడింది. ఆయన వచ్చాడు,
ఆయన సమర్పించుకున్నాడు. తిమోతి పత్రిక మొదటి పత్రిక 2:6లో చెప్పాడు కదండి, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా అన్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. అంటే ఒక వ్యక్తి విమోచింపబడాలి అని అంటే క్రయధనం అవసరం అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనము గమనిస్తాం. క్రయధనం 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 అన్నాడు. దేవుని వాక్యంలో ఆ క్రయధనం ఏమిటి? కీర్తనాకారుడు చెప్పాడు. 49 కీర్తన 49:9లో వ్రాయబడిన మాట మనం చదువుకుందాం. 49:9 వారి ప్రాణ విమోచన ధనం బహుగొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే అన్నాడు. ఆ ప్రాణ విమోచన ధనం బహుగొప్పది అన్నాడు. ప్రియులారా, ప్రాణ విమోచన ధనం బహుగొప్పది, అది ఎన్నటికి తీరక అది అట్లుండవలసిందే అనే మాట దేవుని వాక్యంలో స్పష్టంగా గమనిస్తున్నాం. ఎంత గొప్ప మాట చూశారా? ప్రాణ విమోచన ధనం అన్నాడండి. ఆ రుణము తీరక ఎన్నటికి అట్లుండవలసింది. నిజమే, దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఆ మాట, ఆ ప్రాణ విమోచన ధనం మన కొరకు పెట్టాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ ప్రాణ విమోచన ధనం, అసలు విమోచన అంటే ఏంటనుకున్నాం? పాప క్షమాపణ. కొలసై పత్రిక 1:14లో, కొలసలకు రాసిన పత్రికలో ఆ వచనాన్ని కూడా మీరు నోట్ చేసుకుంటే మంచిదని తెలియచేస్తున్నాను. 1:14లో ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది అన్నాడు. ఆ కుమారుని యందు అంటే యేసుక్రీస్తు ద్వారానే. అందుకే ఆయన ప్రాణముని ఇవ్వడానికి వచ్చాడు విమోచన క్రయధనంగాను. ఆయన తను తానే మన కొరకు సమర్పించుకున్నాడు మన విమోచన క్రయధనముగా. ఇప్పుడు ఆ క్రయధనం, ఆ ప్రాణధనం, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే అన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో మరి ఆ క్రయధనం ఏమిటి? రక్తం అన్నాడు. ఎఫెసీ పత్రిక 1:7లో గాని, పేతురు రాసిన మొదటి పత్రిక 1:19లో గాని, ఎఫెసీలకు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడిన మాట మనము గమనిస్తే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా అన్నాడు. అమూల్యమైన రక్తము చేత. ఆ అమూల్యమైన రక్తం అంటే నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి రక్తం. దేవుని వాక్యంలో వ్రాయబడిన ఆ మాటలు మనము స్పష్టంగా గమనించాలి. విమోచన క్రయధనం ఏమిటంటే గొర్రెపిల్ల రక్తం, అమూల్యమును నిర్దోషమును అయిన గొర్రెపిల్ల రక్తం. అంటే ఇప్పుడు ఆ రక్తము ద్వారా మనల్ని ఏం చేస్తాడు? ఆయన విమోచిస్తాడు. మనం చదువుకుంటున్నాం ఎఫెసీలకు రాసిన పత్రికలో 1:14లో ఆ మాట మనం చదువుకున్నాం కదండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము అన్నాడు. అక్కడ పుట్టినట్లు సంపాదించుకున్న ప్రజలు అంటే సొత్తైన ప్రజలు అనే మాట ఉన్నది కదా. ఆయన సొత్తైన ప్రజలు. ఇప్పుడు ఆయన సొత్తైన ప్రజలకు ఏమున్నది అనంటే విమోచన. దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడిన మాటలు ఒక్కొక్కటిగా ఆలోచన చేయాలి. ఆయనే విమోచకుడు, ఆయన ద్వారానే విమోచన, ఆయన రక్తము వలననే విమోచన అనే విషయం మనకు అర్థమైంది. ఇంతకీ ఎక్కడ నుండి విమోచించబడాలి? ఇక్కడ ఒక 7 పాయింట్స్ మనం విందాం. విమోచించబడాలి. మానవుడు ఎక్కడ నుండి విమోచించబడాలి? ఈరోజు చాలా మంది విమోచించబడాలి అని ఆశ కలిగి ఉన్నారు, కానీ విమోచింపబడలేకపోతున్నారు. సాతాను యొక్క సంఖ్యలలో బందీలుగా
దాస్య శృంఖలాలలో మగ్గిపోతున్నారు. ఏదో ఒక పాపానికి ఆకర్షితులైపోతున్నారు. అపవిత్రమైన కార్యాలకు త్వరగా లొంగిపోతున్నారు. అపవిత్రతను అత్యాశక్తితో జరిగించడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు కూడా వారిని తుచ్చమైన అభిలాషలకు అప్పగించాడని రోమిలకు రాసిన పత్రికలో మనము గమనిస్తాం. మరణమునకు వారిని అప్పగించాడని మనము గమనిస్తాం. కానీ మనలను ప్రేమించి విమోచించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ వార్త మనం విని ప్రభు దగ్గరకు వచ్చాం. వచ్చినప్పుడు ప్రభు ఎక్కడ నుండి విమోచించాడు? ఈ ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేస్తే, నెంబర్ 1, గలతీలకు రాసిన పత్రిక. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను అనే మాట మనము గమనిస్తాం. చూడండి, 1, క్రీస్తు ప్రభు మనలను ప్రస్తుతపు దుష్టకాలం అన్నాడు. ఇదే కాలం ప్రస్తుతపు దుష్టకాలం. దుష్టకాలం, దుష్టుల కాలం, దుష్టుని కాలం. నిజమా కాదండి? నేను 3 మాటలు చెప్పాను. 1, దుష్టకాలం. దుష్టకాలం నిజమే. ఈవేళ మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో అర్థం కావటం లేదు. మంచే వాళ్ళెవరో ముంచే వాళ్ళెవరో అర్థం కావడం లేదు. పైకి అందరూ చక్కగానే మాట్లాడుతున్నారు కదండి. అందరూ మంచి వాళ్ళుగానే కనపడుతున్నారు. చెప్పాళ్ళండి మీకా గ్రంథం, మీలో మంచివారు ముండ్ల తుప్పల వంటి వారు అన్నాడు. ఆ విషయాన్ని కూడా మనం ఎరుగుదు. సరే, విషయం ఏమిటి అని అంటే, దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా మనము తేటగా గమనిస్తే ప్రియులారా, ఈ రోజున్న పరిస్థితులను బట్టి గమనిస్తే ప్రస్తుతము ఇది దుష్టుని కాలం. అంటే దుష్టుడెవరు? అపవాది. బైబిల్లో అపవాది అనే దగ్గర దుష్టుడు అని ఉంటుంది, లేక సాతాను అనే పుట్నోట్లో దుష్టుడు అనే మాటలు కనబడతాయి. సరే, దుష్టుడు. ఇదే కాలం దుష్టకాలం అండి, దుష్టకాలం. ఇక ఒక్కొక్క విషయం నేను లోకంలోనికి వెళ్ళి ఒక్కసారి లోకాన్ని ఇక్కడికి తీసుకొచ్చి చూపించాను అనుకోండి, మీరు అబ్బురపోతారంతే. నిజంగా ఇది దుష్టుని కాలం. లేకపోతే ఏమిటండి, ఎంత వింత కార్యాలండి, ఎంత వింత చేష్టలండి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులండి. ఇది దుష్టుని కాలం. అసలు ఈనాడు జనాభాను తక్కువ చేయడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్లానింగ్స్ మీకు తెలుసు. కుటుంబ నియంత్రణ. ఇదివరకు 2 పాపల ఇల్లే స్వర్గం అనేవాళ్ళు. ఆ తర్వాత అన్నారు 2 అయితే ముద్దు అన్నారా, 1 అయితే ముద్దు 2 అయితే వద్దు అన్నారు. ఓ ప్రక్కన అలాంటి స్లోగన్ ఉంది. మరొక ప్రక్కన భయంకరంగా కాని వివాహాలు, పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు. అంటే ఇలాగున జరిగితే సంతానోత్పత్తి ఉండదు అన్నట్లుగా ఆలోచన చేసి ప్రజలను మభ్యపెట్టి ఏకచక్రాధిపత్యంగా ప్రపంచమంతటిని ఒకే త్రాటి మీదకి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి దుష్ట కార్యాలన్నీ వస్తున్నాయనంటే ఇది ఏ కాలం అండి? దుష్టుని కాలం కాదా? చూడండి, ఎంత వాక్యం చెప్పినా హృదయాలలో మార్పు అనేది కనబడుతుందంటారా? ప్రసంగాలు వింటున్నారు, ప్రసంగాలు వ్రాస్తున్నారు, మందిరాలకు వెళుతున్నారు. నిజానికి మందిరాలలో సంఖ్య పెరిగింది, కానీ సత్యం పెరిగిందా? అలా పెరగనీయకుండా చూస్తాడు వాడు దుష్టుడు. నేను ఉపమానాలు చెప్పాలని నాకు ఇష్టం ఉండదు. వాక్యం టు వాక్యమే చెప్పాలనేది నా ఆలోచన. అయితే ఒక విషయాన్ని మీకు తేటగా చెప్పాలని అనుకుంటున్నా. ఒకరోజు సాతానుడు మీటింగ్ పెట్టాడు అట. ఎవరో చెప్పిందిలేండి. అట
ఆ మీటింగ్ లో తన అనుచరులందరిని పిలుచుకొని క్రైస్తవులందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. రాను 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 నన్ను గూర్చినటువంటి ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి మీరు వెళ్ళి ఆ క్రైస్తవులను నావారుగా మార్చాలి అని చెప్పినప్పుడు వెంటనే సాతాను అనుచరుడు, ఓ దుష్టుడు లేచి అన్నాడట, నేను వెళ్ళి జరిగే మీటింగ్ ని జరగకుండా చెల్లాచెదరు చేస్తాను అన్నాడట. అలాగైతే వారు మరీ పగబట్టి ప్రార్థన చేస్తారు. అలా కాదన్నప్పుడు ఇంకొక దూత ఆయన అన్నాడట, నేను వెళ్ళి అసలు మీటింగ్ కి జనాన్ని రానియకుండానే చేస్తానన్నాడట. అదే అలా కూడా కుదరదు అంటే ఇంకొక దూత అన్నాడట, అనుచరుడు అన్నాడట, మీటింగ్ కి రానిస్తాను గాని వారిని నేను విననీయను అన్నాడట. మీటింగ్ కి రానిస్తాడు కానీ విననీయడు. నిజమే, మీటింగ్కి వస్తారు కానీ వినరు. అలాగైనా కూడా కొంచెం ప్రమాదం ఉంది అన్నప్పుడు ఇంకొక అనుచరుడు లేచి అన్నాడు, వారిని మీటింగ్కి రానిస్తా, వారిని విననిస్తా, జాగ్రత్తగా విననిస్తా, గాని వారిని నమ్మకుండా చేయడమే నా పని అన్నాడట. శబాష్, బాగుంది అని చెప్పి పంపించాడట. అటలండి, అన్నట్టుగానే ఉంది. ఇది దుష్టుని కాలం. దుష్టులు పొగరెక్కి తిరుగుతున్న కాలం. ఎన్నో సంగతులు ఉన్నాయి, వచనాలు అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు నేను అన్ని చెప్తే సమయం సరిపోదు మనకి. కాబట్టి ప్రియులారా, ఈ ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపాలని ఆయన ఆశపడ్డాడు. ఈ దుష్టకాలములో నుండి విమోచించడానికే ఆయన రక్తాన్నంతా ధారలుగా కార్చాడు. తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. తను తానే సమర్పణ చేసుకున్నాడు. ఎంత గొప్ప మాట అండి ప్రియులారా. ఒకటి, ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచన. రెండవది, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం 14వ వచనం. 13, 14 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అన్నాడు. ఎక్కడి నుండి? ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను అన్నాడు. ఒకటి, ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచన. రెండు, ధర్మశాస్త్రము నుండి విమోచన. ధర్మశాస్త్రము నుండి ఎందుకు విమోచించబడాలి అని మనము గమనిస్తే రోమిలకు రాసిన పత్రికలో స్పష్టంగా వ్రాయబడిన మాట చూడండి. మనకి ఆన్సర్ కొరకు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని 20వ వచనాన్ని చదువుకుందాం. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది అన్నాడు. ధర్మశాస్త్రం అనేది పాపమనగా ఎట్టిదో తెలియచేసింది, కానీ ఆ ధర్మశాస్త్రం వలన నీతిమంతులంగా మార్చబడే అవకాశం లేదు. అందుకే ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడానికి ఇష్టపడ్డాడు. కనుక ఒక వ్యక్తి విమోచించబడాలి. ఎక్కడ నుండి అనంటే, ఒకటి, ప్రస్తుతపు దుష్టకాలము నుండి. రెండు, ధర్మశాస్త్రం అనే శాపము నుండి. మూడు, తీతు పత్రికలో మనము గమనిద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి అనే మాట గమనిస్తున్నాం. ఎక్కడ నుండి విమోచన? సమస్తమైన దుర్నీతి నుండి విమోచన అన్నాడు. ప్రియులారా, గమనించాలి. సమస్తమైన దుర్నీతి.
ఈ కాలములో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే, తాను ఏ పని చేసినా నీతి కలిగినదిగా ఉన్నట్టుగానే ఉన్నారు. నిజమా కాదండి? అంటే తాను చేసే ప్రతి పని నీతిగానే చేస్తున్నాను అనుకుంటున్నాడు. అదే చెప్పాడు 2-3 సార్లు సామెతల్లో. ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణానికి పోతుంది అని చెప్పాడు. అంటే తాను చేసే ప్రతి పని తనకు మంచిదే. ఈవేళ ఏ ఒక్కరిని చూసినా కూడా మనం గమనిస్తే వారు చేసే ప్రతి పని వారికి మంచిదిగానే ఉంటుంది. నిజమా కాదండి? అయితే ప్రియులారా, ఒక విషయాన్ని మనము తేటగా గమనించాలి. ఈరోజు ప్రజల్లో ఏమున్నది అనంటే స్వనీతి, దుర్నీతి, అనీతి ఇలాంటివి ఎక్కువగా కూరుకుపోయి పేరుకుపోయాయండి. ఈ మాటలు అనడానికి నాకు అంత ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది. దుర్నీతి కనుక మనుషుడు ఎక్కడి నుంచి విమోచించబడాలి? దుర్నీతి నుండి విమోచించబడాలి. దుష్ట కాలము నుండి, ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచించబడాలి. రెండవదిగా ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి విమోచించబడాలి. మూడవది సమస్తమైన దుర్నీతి నుండి విమోచింపబడాలి. ఇక నాలుగవదిగా 107వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 2వ చరణం. 107:2 యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును అన్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి విమోచింపబడాలి? విరోధుల చేతులలో నుండి. నిజమే ప్రియులారా, విరోధులు మన మీద చేతులు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. అది ఎప్పుడు ఎలాగున వెయ్యాలని చూస్తున్నారో మనకు తెలియదు. ఈరోజు మనతో ఉన్నవారే మనకు శత్రువులుగా మారుతున్నారు. నిజమా కాదా? మంచివారు అనుకున్న వారే మనకు శత్రువులు అవుతున్నారు. మనము ప్రేమించిన వారే, మనము చేసిన ఉపకారాన్ని పొందిన వారే, మనము మేలు చేసిన వారే మనకు శత్రువులు అవుతున్నారు, విరోధులు అవుతున్నారు. అయితే ప్రభు విరోధుల చేతిలో నుండి, మన శత్రువు ఎవరండి? మన శత్రువు ఎవరు? చక్కన మీరు చెప్తారు, మన శత్రువు ఎవరంటే సాతానుడు అని కదా. అసలు మన శత్రువు ఎవరో ఓ మాట మీరు బాగా గమనించండి. 5 విషయాలు చెప్పాలనుకుంటున్నాను, 5-6 విషయాలు. మన శత్రువు ఎవరు? మన శరీరమే మన శత్రువు అండి. మన విరోధి ఎవరు? మన శరీరమే మన విరోధి. ఎందుకంటే ఆత్మ దేవుని వాక్యం కొరకై సిద్ధంగా ఉంటే శరీరం అలా వద్దు అని చెప్పుద్ది. చూడండి, కొంతమంది జూమ్ మీటింగ్ లో ఒకరోజు వచ్చి ఒకరోజు రాలేకపోతున్నారు. కారణాలు ఏమిటి? ఏవో శరీర సంబంధమైన కార్యాలు కొన్ని ఉన్నాయి కదా. అది చెప్పాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో చెప్పాడు కదా. ఏమన్నాడు? శరీర సంబంధకమైన సాధకం కొంచెం మట్టుకు ప్రయోజనం, కానీ దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అది వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనం అన్నాడు. అయితే ఇక్కడ ఈ శరీరం అనేది మనకు పెద్ద బద్ధ శత్రువు అండి. రెండవది, మన కోపమే మనకు శత్రువు అండి. నిజమా కాదా? మన కోపం మనకు శత్రువు. ఇక మూడవది, లోకం మనకి శత్రువు. లోకం మనకి శత్రువు. నాలుగవది, పాపం మనకి శత్రువు. ఐదవది, దుర్బోధకులు మన శత్రువులు. దుర్బోధలు చేసేవారు మనకు శత్రువులండి. లేఖనాల ప్రకారంగా కాకుండా సొంతమైన మాటలు చెప్పి, ఇచ్చకపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈవేళ ఎక్కువైపోయాయి అవి. వారే దుర్బోధకులు.
ఇంకా వారిని గురించి ఇంకొక మాట కూడా చెప్పొచ్చు నేను. దుర్బోధలు అని ఆలోచన చేస్తే ప్రియులారా, యేసు ప్రభు కాలంలో ఉపమానాలు చెప్పారా? చెప్పారు. మరి శిష్యుల కాలంలో ఉపమానాలు చెప్పారా? చెప్పారా? చెప్పారన్న వాళ్ళ చేతులలో చూపండి. చెప్పలేదంటారా? చెప్పలే. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఎందుకు ఉపమానాలు ఎక్కువైపోయినాయి అంటే వాక్యం వారికి అర్థం కాక అక్కడ జరిగిన సంగతులు ఇక్కడ జరిగిన సంగతులు చెప్పి సమయాన్ని మభ్య పెడుతున్నారు. చూడండి, ఇంకా నేను ఇలా అంటున్నానని మీరు బాధపడకండి, కానీ ఒక వాస్తవం చెప్తున్నా. ప్రసంగం చేస్తే ప్రయోజనం, కానీ ప్రసంగంలో పాటలు ఎక్కువ పాడుతున్నారు. అప్పుడు వర్తమానం ఏమవుతుంది? తక్కువైపోతుంది. నిజమా కాదా? తర్వాత ప్రసంగంలో హల్లెలూయా అనే పదం ఎక్కువ సార్లు చెప్తారు. గంట వర్తమానానికి 40 నిమిషాలు ఆ మాటే చెప్తారు, 20 నిమిషాలే వర్తమానం చెప్తారు. నిజమా కాదా? అంటే ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. వారిని నేను విమర్శించడం లేదు, కేవలం వివరణ మాత్రమే. నేను విమర్శిస్తే సాతానునే, వివరిస్తే యేసు ప్రభువునే. అంతే నా డ్యూటీ. ఈ విషయాన్ని గమనించండి. దుర్బోధకులు మనకు శత్రువులు కనుక దుర్బోధకులను చేరనీయకండి. దుర్బోధకులకు సహాయం చేయకండి. దుర్బోధకులకు ఆతిథ్యం ఇవ్వకండి. చేతులు కూడా కలపొద్దు, శుభమని చెప్పొద్దని చెప్పాడు బైబిల్ గ్రంథంలో. వారే మనకు శత్రువులు. ఇక 6వదిగా సాతానుడు మనకు శత్రువు. ఆఖరణండి, మరలా చెప్తున్నా, టకటక మీరు గుర్తుపెట్టుకోండి. మన శరీరం మనకు శత్రువు, మన కోపం మనకు శత్రువు, పాపం మనకు శత్రువు, లోకం మనకు శత్రువు, దుర్బోధకులు మనకు శత్రువులు. ఆఖరి మాట, సాతానుడు మనకు శత్రువు కదండి. అయితే ప్రియులారా, ఈ శత్రువు మనకు విరోధుల చేతిలో నుండి ప్రభు మనలను విమోచిస్తున్నాడండి. ఎంత గొప్ప మాట! విరోధుల చేతిలో నుండి ఆయన మనలను విమోచించేవాడు అనే వాస్తవాన్ని దేవుని వాక్యంలో స్పష్టంగా మనము గమనిస్తాం. మనము 4 సంగతులు విన్నాం. ఇక 5వ సంగతి మనం విందాం. రోమీలకు రాసిన పత్రిక. ఎక్కడ నుండి ఒక వ్యక్తి విమోచించబడాలి? ఒక వ్యక్తి విమోచించబడ్డాడు అంటే ఎక్కడ నుండి విమోచించబడ్డాడు అనే విషయాన్ని మనము గమనిస్తున్నాం. 1 ప్రస్తుతపు దుష్టకాలములో నుండి, 2 ధర్మశాస్త్ర శాపము నుండి, 3 సమస్త దుర్నీతి నుండి, 4 విరోధుల చేతిలో నుండి, 5 రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో గాని 22వ వచనంలో గాని, 18, 22, సరే 22 చదివేస్తున్నా. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున అన్నాడు. ఎక్కడ నుండి విమోచన? పాపము నుండి విమోచన అన్నాడు. వీళ్ళారా, పాపం భ్రమ కలిగిస్తుంది, పాపం దాసుని చేస్తుంది, పాపం కొనేస్తుంది, పాపం ప్రభుత్వం చేస్తుంది. ఎన్నో వచనాలు ఉన్నాయి. కనుక పాపము నుండి మనలను విమోచిస్తాడు ఆయన. పాపము నుండి నన్ను విమోచించాడు, మీలో కొందరిని విమోచించాడు. ఎక్కడ నుండి? పాపము నుండి అనే విషయాన్ని మనము స్పష్టంగా గమనిస్తాం ప్రియులారా. దైవ గ్రంథంలో నుండి పాపము నుండి అన్నాడు. అదే 130వ కీర్తన, 130వ కీర్తనలో 8వ చరణములో అయితే దోషము నుండి విమోచన అన్నాడు. ఎక్కడ నుండి? దోషము నుండి విమోచన. పాపమన్నా దోషమన్నా ఒకటే, అక్కడ నుండి విమోచిస్తాడు అన్నాడు. అసలు పాపానికి వచ్చే జీతం ఏమిటి? మరణం. అదే సమాధి.
103వ కీర్తన 4వ చరణంలో దావీదు తన అనుభవంలో చెప్పాడు. ఎక్కడి నుండి విమోచించాడన్నాడు? ఆయన సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుతున్నాడు అన్నాడు కదా. ఎక్కడి నుండి? సమాధిలో నుండి. నిజమే, చాలాసార్లు సమాధికి వెళ్ళిపోయిన అనుభవాలు ఉన్నాయి మనకి. నేను ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏమిటి ఆ మాట అంటే, ప్రియులారా, జీవితంలో ఒక్కసారైనా ఎందుకు వచ్చిన బ్రతుకు, చచ్చిపోతే బాగుండు అని ఇంతవరకు అనుకోనని వారు ఎవరైనా ఉండుంటే ఒకసారి మీ చెయ్యిలానండి. ఎందుకు వచ్చిన బ్రతుకు, చనిపోతే బాగుండు ప్రభువా, ఇంకా ఎందుకు ఈ జీవితం, ఏం ఉపయోగం ఈ జీవితం వల్ల, చనిపోతే బాగుండు అని అనుకున్న వాళ్ళు, అలా అనుకోకుండా ఉన్నవాళ్ళు ఉన్నారా? బహుశా ఉండరండి. శ్రీకాంత్ గారు ఒకవేళ అలా యుద్ధం చేసినా గుర్తుండుండదు. చిన్నప్పుడు బడికెళ్ళే వయసులో కూడా ఆ చదవలేక ఆ చదువు ఇబ్బంది అయినప్పుడు అని ఉండొచ్చు, పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అనకుండా ఉండరండి. అసలు ఎన్నోసార్లు అంటారండి ఈ అనుభవాలు. ఎందుకు వచ్చిన జీవితం అని బాధపడిన వారు, దుఃఖపడిన వారు, వేదన పడిన వారు, చింత కలిగిన వారు, పరిస్థితులను బట్టి, ఇరుకు ఇబ్బందిని బట్టి, కష్ట నష్టాన్ని బట్టి, వ్యాధి బాధను బట్టి తప్పకుండా అంటారండి, ప్రభువా నన్ను త్వరగా పిలుచుకొని అయినా అనే మాటలు అనరా? ఇలా ఆ మాట మనం అన్నాము, చింత కలిగి ఉన్నాము అని అంటే మన అనుభవం ఎక్కడికి వెళ్ళినట్లు? సమాధికి వెళ్ళినట్లే, సమాధికి వెళ్ళినట్లే. అందుకే దేవుని వాక్యంలో ఆయన నేను సమాధిలోనికి దిగిన వాని వలే ఉన్నాను అన్నాడు. నేను మంటిలోనికి వెళ్ళిపోయాను అన్నాడు. 30వ కీర్తన కూడా మీరు చదువు, చాలా వచనాలు ఉన్నాయి. నేను ఇవన్నీ చెప్పాలని అనుకోవట్లేదు. మరణపు టురులు నన్ను అరికట్టాయి అని చెప్పాడు కదా. నిజమే, మనకు తెలియకుండా ప్రమాదం ఎన్నోసార్లు మనలను పొంచి ఉన్నది. మనకి అర్థమైనప్పుడు దేవా నన్ను తప్పించావు, నీకు స్తోత్రం అని చెప్పిన సందర్భాలు లేవా అండి? ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉంటాయి. ఇలాగున దేవుడు ఎన్నిసార్లు సమాధి నుండి ప్రభువు మనలను విమోచించిన సందర్భాన్ని మనము గమనిస్తాం. ఇక 7వదిగా, సమాధి తర్వాత వెళ్ళాల్సింది ఎక్కడికి? పాతాళమే కదండి, పాతాళమే కదా. కీర్తనల గ్రంథంలో 49వ కీర్తన 15వ చరణాన్ని మనం చదువుకుందాం. కీర్తన 49:15. వారు 15 దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అన్నాడు. ఎక్కడి నుండి? పాతాళ బలము నుండి. ప్రియులారా వినండి, పాతాళ బలం, పాతాళ బలం, పాతాళ బలం. 86వ కీర్తన 13లో అన్నాడు. కీర్తన 86:13, ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధములో నుండి నా ప్రాణమును తప్పించియున్నావు అన్నాడు. పాతాళపు అగాధం. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని విమోచిస్తే ఎక్కడెక్కడ నుండి విమోచిస్తాడు? మనం అందరం చెప్పుకుందాం ఈ 7 పాయింట్స్. 1, ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచిస్తాడు. 2, ధర్మశాస్త్ర శాపము నుండి విమోచిస్తాడు. 3, సమస్తమైన దుర్నీతి నుండి విమోచిస్తాడు. 4, విరోధుల చేతిలో నుండి విమోచిస్తాడు. 5, పాపము నుండి, దోషము నుండి విమోచిస్తాడు. 6, సమాధిలో నుండి విమోచిస్తాడు. 7, పాతాళ బలములో నుండి, పాతాళపు అగాధములో నుండి విమోచిస్తాడు.
30వ కీర్తనలో చాలా స్పష్టంగా మనము ఆలోచన చేయవచ్చు. 33లో యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అన్నాడు. ఈ అనుభవాలన్నీ ఆలోచన చేసినప్పుడు ఆయన అన్నాడు 5వ చరణం 35, ఆయన కోపం నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అన్నాడు. ప్రస్తుతపు పరిస్థితుల్లో ఇవే కదా మన అనుభవాలు. ఓ ప్రక్కన కరోనా, ఓ ప్రక్కన కరవు, ఒక ప్రక్కన కాటకం తెగులు, మరో ప్రక్కన మిడతల దండు. మాకు మరీ సమీపంగా వచ్చేసాయి. పిఠాపురం అని కాకినాడ సమీపంగా మాకు మరీ సమీపంగా వచ్చాయి. ఇలాగున అనంతపూర్ డిస్టిక్కు వచ్చేసాయని వింటున్నాం. సరే ప్రియులారా, ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులలో ప్రభువు మనలను పాతాళము నుండి కాపాడుతాడు. ఏమండి, మరి ఆయన విమోచించాలంటే మనము చెల్లించాల్సిన ఫీజు ఎంత? ఒక వ్యక్తి విమోచించబడడానికి చెల్లించవలసిన వెల ఎంత? ఏమిస్తే చెప్పండి విమోచన దొరుకుద్ది? వెండి బంగారాల? నో. ఆస్తి అంతస్తుల? నో. ఆయురారోగ్యాల? నో. మరి ఎట్లా విమోచన? విమోచకుడు రెడీగా ఉన్నాడు, విమోచన రెడీగా ఉన్నది. ఎక్కడ నుండి విమోచించబడాలో వివరంగా చెప్పాడు. మరి విమోచన ఎలా? ఎలా విమోచన అని అంటే ఒక్క వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 3:24, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఏమండి, నీతిమంతులుగా విమోచించబడటం ఎలా? ఖరీదా ఉచితమా? క్రైస్తవ్యం ఖరీదు గాని విమోచన ఉచితమండి. ఉచితంగానే విమోచన దొరుకుతుంది. కాబట్టి ఈ సమయంలో విమోచించబడాలి. భూమి కూడా విమోచన కొరకు ఎదురు చూస్తుందన్నాడు. సమస్తము విమోచన కొరకై ఎదురు చూస్తూ ఉంది. అన్యజనాంగములో రక్షించబడిన వారు ఎదురు చూస్తున్నారు, ఇశ్రాయేలీల విమోచన కొరకై ఎదురు చూస్తున్నారు. భూమి కూడా విమోచన కొరకు. ఈ పాపాత్ముల భారాన్ని నేను భరించలేకపోతున్నాను, నాకెప్పుడు విమోచన కలుగుద్దని భూమి కూడా బాధపడుతుందన్నట్లు చెప్పిన సందర్భాలు మనం ఎరుగుదాం. ప్రియులారా, కనుక ఈ రాత్రి వేళ విమోచించబడాలి. విమోచించబడిన వారు విమోచన దినము వరకు ముద్రింపబడాలి. విమోచింపబడిన వారు పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు, ఆత్మను ఆర్పకూడదు, ఆత్మకు విరోధమైన కార్యమేది చేయకూడదు. విమోచకుడు ఎవరు? ప్రభువు. విమోచించబడవలసిందెవరు? నీవు నేను. ఎక్కడి నుంచి విమోచించబడాలి? విన్నాం. ఎలా విమోచించబడాలి? రక్తము ద్వారా. ఆ రక్తం ఎవరెవరి కొరకు? అందరి కొరకు. ఆ రక్తాన్ని ఆయన ఇచ్చి సిద్ధంగా ఉన్నారు. ఇక విమోచించబడవలసింది ప్రజలే. కాబట్టి ప్రియులారా, విమోచించబడిన వారికి మాత్రమే సువిశాలమైనటువంటి సుందరపురం, అదే పరలోక పట్టణం. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ విమోచించబడిన అనుభవాలు. ఈ 7 నుండి విమోచించబడ్డారా? 1, దుష్టకాలము నుండి, ధర్మశాస్త్ర శాపము నుండి, దుర్నీతి నుండి, విరోధుల చేతిలో నుండి, పాపము నుండి, సమాధి నుండి, పాతాళము నుండి విమోచించబడాలి. ఒకవేళ ఇప్పటి వరకు విమోచించబడకపోతే ఈ రాత్రైనా
విమోచించబడాలని వినయముతో మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను. ఒకవేళ ఈ రాత్రైనా వీటన్నింటి నుండి విమోచించబడాలని ఆశ మీలో ఎవరికైనా ఉంటే కొంచెం చేయి చూపిస్తారా? విమోచించబడాలని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సిస్టర్. విమోచించబడాలని ఆశ కలిగిన వారు మీ చేయి కొంచెం పైకి చూపించండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రభు మిమ్ములను దీవించి ఆయన చక్కని విమోచన మీకు ఇవ్వాలని నేను ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఇంకా మీలో ఎవరైనా విమోచించబడవలసిన వారు ఉంటే తప్పక ఈ రాత్రి విమోచించబడి విమోచన దినము వరకు ముద్రించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ముద్రిస్తాడు కదండి. దేవుని వాక్యంలో వ్రాయబడింది. మన ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే ఆ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అన్నాడు. ఆత్మచేత ముద్రణ ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. ఏమని ముద్రించబడ్డాం? విమోచింపబడిన జనాంగం, పరిశుద్ధపరచబడిన ప్రజలు, పాపములను రక్తములో శుద్ధి చేసుకున్న ప్రజలు, అపవిత్రమైన కార్యాల నుండి పవిత్రమైన కార్యాల వైపు ఆకర్షించబడిన ప్రజలు అని ఆత్మదేవుడు మనలను ముద్రిస్తాడండి. ఎంతమందికి ఆ ముద్ర ఉన్నది? ప్రియులారా, ఈ విషయాన్ని ఆలోచన చేసి దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఖచ్చితంగా ఇంతవరకు విమోచించబడకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు. ఆయన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఆ రక్తం రెడీగా ఉంది. తన ప్రజలనుగా సంపాదించుకొని ఆ ఆత్మను సంచకరువుగా ఇచ్చి వారిని కాపాడి విమోచన దినము వరకు వారిని ముద్రించడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి వేళ ఆత్మచేత ముద్రించబడాలి అని, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి అని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఓ ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట, ఎఫెసీ పత్రికలో 3 ముఖ్యమైన మాటలు. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా పాప క్షమాపణ అన్నాడు. విమోచింపబడినటువంటి జనం ఆయన సంపాదించుకున్న ప్రజలు. వారికి తన ఆత్మను సంచకరువుగా ఇస్తాడు. వారిని విమోచన దినం వరకు ముద్రించాడు అన్నాడు. మరి ముద్రించబడ్డారా? ముగిద్దాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచి ఒక్కసారి పరీక్ష చేసుకోవలసిందిగా ప్రభు పక్షాన ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, వీటి నుండి విమోచించబడకుండా ఇంకెవరైనా ఉండుంటే ఈ రాత్రి మిక్కిలి అనుకూలమైన సమయం. విమోచించబడడానికి దేవుడిచ్చిన సుదినం అని అనుకోనండి. ఒకనొక దినాన ప్రభువు మనలను ఈ లోకము నుండి విమోచించి పరలోకానికి చేర్చుకుంటారు. అట్టి అనుభవాన్ని కలిగి పరలోకములో ప్రవేశించి ప్రభువును యుగయుగాలు స్తుతించాలనుకునే ప్రతివారు తల వంచి కండ్లు మూసుకొని ఒక్కమారు పరీక్ష చేసుకోవడం ప్రయోజనకరమని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.